ఆదిలాబాద్ ను వరద ముంచెత్తింది. భారీ వర్షంతో బట్టిసవర్గా వెళ్లే వాగు ఉప్పొంగి కాలనీలు ముంచెత్తింది. గ్రీన్ సిటీ చెరువును తలపిస్తోంది. గ్రౌండ్ ఫ్లోర్ వరకు వరద నీరు చేరడంతో జనం తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. టెర్రస్ పైకెక్కి తలదాచుకుంటున్నారు. నీట మునిగాయి పలు కాలనీలు. ప్రస్తుతం మనం చూస్తున్న దృశ్యాలు ఆదిలాబాద్ ను వరద ముంచెత్తింది. బట్టిసవర్గా వెళ్లేటువంటి వాగు ఉప్పొంగి కాలనీలన్నీ ముంచెత్తింది. గ్రీన్ సిటీ మొత్తం కూడా చెరువును తలపిస్తోంది. సెల్లార్ వరకు అలాగే ఫస్ట్ ఫ్లోర్ వరకు నీరు రావడంతో టెర్రస్ పైకెక్కి తలదాచుకుంటున్నారు స్థానికంగా ఉంటున్నవారు. బట్టిసవర్గాలో మొత్తం చెరువును తలపిస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. వాగు పొంగి ప్రవహించి లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి కాలనీలన్నీ కూడా జలదిగ్బంధంగా మారాయి. వరద ఉధృతికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలకు చాలా చోట్ల ఇళ్లలోకి నీళ్లు చేరాయి. ప్రస్తుతం మనం గ్రీన్ సిటీ వద్ద ఉన్నాం. గ్రీన్ సిటీ వద్ద మొదటి గ్రౌండ్ ఫ్లోర్ వరకు నీళ్లు రాగా ఫస్ట్ ఫ్లోర్ వరకు వెళ్లి జనం తలదాచుకుంటున్నారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు చిన్నపిల్లలతో సహా పై ఫ్లోర్లలో వాళ్ళు ఉన్న పరిస్థితి మనం ప్రస్తుతం విజువల్స్లలో అయితే చూసుకోవచ్చు. ముఖ్యంగా ఈ సుభాష్ నగర్ కాలనీ ఏదైతే ఉందో అటువైపు నుంచి వచ్చే వరద ఇది ఈ గ్రీన్ సిటీ కాలనీని ముంచెత్తింది. పూర్తిగా అక్కడ ట్రాన్స్ఫార్మర్ దగ్గర చూసుకున్నట్లయితే ఆ పక్కన ఇల్లు ఒక గ్రౌండ్ ఫ్లోర్ పూర్తిగా నీటితో నిండిపోయింది. అందులో ఉన్న వాళ్ళు మాత్రం పక్కిళ్లలోని పై అంతస్తుకి వెళ్ళి తలదాచుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. జనం నుంచి చాలా ఆందోళన వ్యక్తం అవుతుంది. అటు హ్యాండిక్యాప్డ్ కాలనీతో పాటు వివిధ కాలనీలోకి నీళ్లు వచ్చి చేరాయి. విద్యానగర్ కాలనీలోని కొన్ని ఇళ్లలోకి సైతం నీరు చేరింది. సుభాష్ నగర్ కాలనీలో సైతం ఒక ఇంట్లో వారు చిక్కుకోగా వారిని రక్షించేందుకు ప్రయత్నం చేశారు. అదేవిధంగా చాలా చోట్ల వరద ఉప్పొంగి ప్రవేశించింది. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. జిల్లాలోని ప్రాజెక్టులు నిండుకుండలను తలపిస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఈ గ్రీన్ సిటీ ఏదైతే ఉందో వరద నీటితో పోటెత్తిందని అయితే చెప్పచ్చు. మొదటి ఏదైతే గ్రౌండ్ ఫ్లోర్ ఉందో ఆ ఇళ్లలోకి నీళ్ళు వచ్చిన పరిస్థితి. అయితే ఈ రాకపోకలు బట్టిసవర్గామా నుంచి ఆదిలాబాద్ వైపు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. పోలీసులు సైతం అక్కడ సెక్యూరిటీ ఏర్పాటు చేసిన పరిస్థితి. కొంతమంది పై అంతస్తులో ఉన్న వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎట్లాంటి పరిస్థితి ఉంది? మీరు అప్పుడు వర్షం వచ్చినప్పుడు ఎట్లున్నారు? ఈ వరదకి ఎట్లయితే? వర్షం వచ్చినప్పుడు చాలా తక్కువ ఉండే ఫ్లో అనేది, కొద్దిగా ఒక హాఫ్ అన్ అవర్లోనే ఫ్లో అనేది చాలా ఎక్కువ అయిపోయింది. అక్కడ ఉన్న ప్రజలందరూ భయభ్రాంతులతో ఉండే, గర్భిణులు పిల్లలు ఉన్నప్పుడు మేమే అందరినీ తీసుకొని వచ్చాము. ఒక ఆటో కూడా మునిగిపోయింది. కొన్ని బండ్లు కూడా చాలానే నీటి మట్టంలో అట్లానే ఉన్నాయి. అందరు పైన కూడా అట్లానే ఉన్నారు. వాళ్ళందరినీ కూడా తీసుకురావడానికి ట్రై చేసినా అని ఫ్లో అనేది కొద్దిగా పెరుగుతూనే ఉన్నది, కానీ తగ్గడానికి ఏం లేదు. చిన్నపిల్లలతో సహా పై ఫ్లోర్ లో కింద వస్తున్నాయని కొందరిని మేము బయటకు తీసుకొని వచ్చాము. అక్కడ ముందర ఉన్న వాళ్ళు మాత్రం పైకి ఎక్కారు. పైకి రమ్మని చెప్పినా కానీ ఫ్లో అనేది పెరిగిపోవడం వల్ల ఇబ్బంది. కారణం ఏంటంటే అధికారులు ఏమన్నా అక్కడ మన ముందర బ్రిడ్జ్ దగ్గర ఈ చెట్లు అన్ని జామ్ అయ్యి మొత్తం అక్కడనే చెదారం అంతా మొత్తం అక్కడనే జామ్ అయ్యి ఫ్లో అనేది ఇట్లా ఇళ్లలోకి ఇటు రావడం జరిగింది. అక్కడ ఉన్న ముందున్న బ్రిడ్జ్ కానీ అక్కడ ఉన్న చెత్త అనేది క్లీన్ లేకపోవడం వల్ల అది మొత్తం ఇక్కడనే వచ్చేసి జామ్ అయ్యి మొత్తం ఇబ్బందికరంగా అయిపోయింది. ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు వాహనాలు నీటిలో మునిగిపోయాయి. అదేవిధంగా కింది ఫ్లోర్లో ఉన్న వాళ్ళని పైకి రప్పించేందుకు తమ ప్రయత్నం చేసిన మంది కాలనీవాసులు కొంతమంది చెప్తున్నారు. అయితే మరికొంతమందితో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. ఏంటండి ఇట్లాంటి పరిస్థితి ఇదివరకు ఉందా? ఇప్పుడు ఇది వరకు ఇంత క్రితము 1818లో 2018లో సేమ్ ఇదే పరిస్థితి. అప్పుడు కూడా ఈ నాలాలు క్లీన్ చేయకపోవడం వల్లనే వచ్చిందని అన్నారు. సేమ్ ఇప్పుడు కూడా అదే పరిస్థితి. రామ్నగర్ నుంచి ఈ వాటర్ మాకు వస్తుంది. ఈ నాలా ఏదైతుందో పక్కనే ఆ నాలాని మాకు క్లియర్గా చేస్తే కానీ ఇటువంటి పరిస్థితి నుంచి మేము తప్పుకోలేము. కాబట్టి గవర్నమెంట్ నుంచి మాకు ఈ నాలాని సాఫ్ చేసే కార్యక్రమం చేయమని చెప్పి ఎన్నిసార్లు మేము అడిగినప్పటికీ కూడా ఈ నాలాని క్లియర్ చేస్తలేరు. కాబట్టి ఇటువంటి వరద వచ్చి మా ఇళ్లలో నీళ్లు వచ్చడం కారణమవుతున్నది. చూస్తున్నారు, ఇంత పెద్ద బిల్డింగ్లు కట్టుకొని లక్షలు పెట్టుకొని మేము బిల్డింగ్ల పైన మా పిల్లల్ని పెట్టుకొని ఆవురావురమంటూ ఇంత పరేషన్లో మేము ఉంటున్నాం. కాబట్టి దీనిపైన ఇక ముందైనా చర్యలు తీసుకొని మాకు ఇటువంటి నీళ్లు రాకుండా చర్యలు తీసుకోవాలని గవర్నమెంట్ నుంచి కోరుకుంటున్నాం. ఇది అంటే
అనుమతులు ఉన్నాయా దీని అన్నిటికీ అసలు? పర్మిషన్స్ ఉన్నాయి సార్. పర్మిషన్ లేకుండా మేము ఎట్లా కట్టుకుంటాం? ఆల్రెడీ లేఅవుట్లకు పర్మిషన్లు ఇచ్చిండ్రు, లక్షలు పెట్టి మేము ప్లాట్లు కొనుక్కున్నాము. దీనికి ఎటువంటి సెక్యూరిటీ లేకుండా పోతున్నది. ఆల్రెడీ 18లో వచ్చిన వాటర్కే మేము అప్పీల్ చేశాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అదే పరిస్థితిలో ఉన్నాం. ఓకే, ప్రస్తుతం అయితే ఇది వీళ్ళ ఆవేదన, కాలనీ వాసులకు సంబంధించిన ఆవేదన. అయితే అనుమతులు ఉన్నాయి, అన్ని రకాలుగా అనుమతులు తీసుకొని కట్టాం, కానీ నాలాలు క్లీన్ గా లేకపోవడం మూలంగానే వరద నీటితో ఈ ఇల్లు నీట మునుగుతున్నాయి. ఇంటికి సంబంధించి చిన్నపిల్లలతో సహా ఇంట్లో ఉండాల్సిన చిన్నపిల్లలు, వృద్ధులు కావచ్చు, లేకపోతే గర్భిణీలు కావచ్చు, కొంత ఇబ్బంది పడుతున్నట్టుగానైతే చెప్తున్నారు. ముఖ్యంగా కింది గ్రౌండ్ ఫ్లోర్లో నీరు రావడం మూలంగా పై ఫ్లోర్లోకి వెళ్ళి తల దాచుకుంటున్నట్టు, ఉదయం నుంచి పడిగాపులకు వస్తున్నట్టుగానైతే వీళ్ళు చెప్తున్నారు. అయితే ప్రభుత్వం దానికి సంబంధించి అధికార యంత్రాంగం తగిన చర్యలు తీసుకోవాలని అయితే ఇక్కడ స్థానికులు అయితే కోరుతున్నారు.